జల్లా మొన్న నిండా పడ్డది చాపేడు వీళ్ళకు పోయినట్టు అనిపిస్తుంది ఇందులో నడుచుకుంటా పోతుంది. మనం ఎప్పుడు లాస్ట్కే వస్తాం అది అవ దరిద్రానికి బాగా ఎగిరినప్పుడేమో రాము. అదే మనది ఎట్టుంటుంది అంటే కొంచెం ఆధార నిన్నేమైంది ఆగల దెబ్బ దెబ్బ బిడ్చి కాడిపోయినా పోయి చూద్దరికి ఫోన్ లేదు అసలే అదే ఈ ఫోన్ లేకుండా ఎంత ముందుకు వచ్చింది అని తప్పడే కూర్చొని తిరిగి మళ్ళపోయినా ఒకటి నట్టు దానికొని చెవు దిద్దులు పెట్టిన మా గణేష్ గారు అంటాడు ఈ చెవు దిద్దులు అటు ఎవరు ఇంటికి రావాలి బరువుకు అంతే అలాగే ఇది వేసుకొని మునిగితావు దీని గుంజురే సరిపోతా వరదకు అసలు అప్పుడు ఎగిరింది ఏంటి వచ్చారా అప్పుడు ఎగిరింది మీరు రాగానే ఎగిరింది వచ్చా అది దో హే రెండు వచ్చారు అదేవారు రెండు వచ్చారు పడ్డాయి చూడు ఇంకా వాళ్ళ పని ముదుగుందా అది చిరుక్కులో నీడ కూర్చుంటారు పడంగా కొత్తారు తీసుకుంటారు ఇక సైకిల్ మిక్కలు పెట్టుకొని కూర్చుంటారు ఆరాంగా సర్ది కూడా చిన్న జీవర్ సాయం గొడుగు చిన్న జీవర్ సాయం గొడుగున్నట్టు ఓకే. హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. జనరల్గా చేపలు ఎట్లా పడతాం, ఎర్రగుచ్చి పడతాం లేదా పిండి పెట్టి పడతాం, కానీ ఏం లేకుండా కూడా పట్టొచ్చు చేపలు. ఇక దానికి పెద్ద టెక్నిక్ ఏం లేదు, త్రిపులెక్ వేసి ఉరికే నీళ్ళల్లో వేసి గుంజుడే. కాకపోతే ఏంటంటే గుంజే చెప్పడే జటక కొట్టినట్టు గుంజాలి. చాలా దానికి డొక్కలకు, నడువులకు, ముక్కులకు, మూతులకు కుచ్చుకొని ఎమ్మటే బయటకు వస్తూనే ఉంటుంది అది. ఇక రాడ్ కూడా లైట్ వెయిట్ ఉంటే బెటర్, ఎందుకంటే ఇక నీకు 10 కాంచి మొదలేసుకొని సాయంత్రం 5 దానికా కొట్టుడు కాబట్టి ఒకనొక టైంలో గూడలు ఉన్నాయా పీకినాయా అని అర్థమే కాదు. అట్లుంటుంది పరిస్థితి. మరి ఇక నేను వాడే రాడు 9 ఫీట్ రాడు, లుకానో నానో స్పిన్, అది స్టాండర్డ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. లేదంటే మన బుడ్డోళ్ళకి ఇస్తా తాళి ఇది కూడా బుడ్డది. పడ్డదిరా ఏందో పురి తాళ్ళి పైకి పైకి లేప ఊరి పోయింది, దానికి రెప్ప తగిలింది. ఇక్కడ బురక పడ్డదనుకో కేజీ పైగానే ఉంటుంది, మామూలుగా ఉంటుంది, చిన్నపాటి బొచ్చున్నట్టే ఉంటుంది, ఒక్కొక్కటి దిట్టగా పలిసినాయి. ఏదో కూస్తా పడది ఏమో రావట్లేదే బుర్కా తోక దిగింది. వద్దు మళ్ళీ అది కొట్టి ఇది కొట్టి పోతుంది. లేపనా
పోదుమా దిగింది అదే ఈ సందుకు రాండి, ఆ సందుకు వచ్చిన పంట ఆ సందులో ఉంటుంది, అట్లా అంటే సందు నుంచి పోనీ. లేపు అయితే తాళి బురకకుండా సాధించిన మాట ఇటో ఆయన పొట్టొచ్చుడు పొట్టు వాళ్ళకొక చేపలు మనకేం పొట్టు, మీకు చేపలు నాకేం పొట్టు వస్తాయి. మొత్తం నాకు బురక పడతాను ఎదురా లేదు ఇదిగా పర్ఫెక్ట్ పడది. ఓకే అమ్మట బట్ ఓకే ఒక్కటి చలో ఒకటి కొట్టుకున్నా ఒకటి. ఈ చేపలు మనకు కృష్ణా లవపల్లి లేదురా, ఆ చేపలు సేమ్ అయ్యే ఓ లక్షల కొద్ది అవపల్లి మనకు సేమ్ ఇదే కంపెనీ. మళ్ళీ అయ్యే సైజు. అక్కడ కూర్చుంది మన సబ్స్క్రైబర్లే, తొరుగు నుంచి వచ్చిర్రు, ఎర్రలతో చేపలు పడదామని వచ్చిర్రు. ఇక ఎటేసినా రాళ్ళకు రప్పలకు గాలలని దడతానే గాలని తెగిపోతాయి. ఈ యొక్క చేపలు పట్టుడు బంద్ చేసిర్రు, ఈ యొక్క మాయమటే కూర్చున్నారు. ఇక మేము చేపలు పడతా అంటే చూసుకుంటా. ఎండకు ఇదైతే నడుస్తుంది. పైన ఎండ యమసంపుడు, ఈ గుంజుడైతే ఆగుతలేదు. మాకు ఈ గుంజి గుంజి గూడలైతే పాటలు పాడుతున్నాయి. చాలా ఎనర్జీ లేకుండా అయిపోయింది. ఇక మా వెంకటేశుండి బాబాయ్ నేను సెంటర్కి పోయి ఏదన్నా ఒకటి పట్టుకొస్తా అని పోయిండు. నాకు మాజాను బిస్కెట్లు పట్టుకొచ్చిండు. ఇక వాళ్ళు కూడా తింటాందుకు ఏదో ఒకటి తెచ్చుకున్నారు. చాలా ఇక కూసున్నాం, తిన్నాక తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ కొద్దిగా ఎనర్జీ వచ్చింది, తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసినాం. చాలా మళ్ళీ కొట్టుడు ఇక. దాని చేపదాన్ని ఉంది. ఇక ఇక్కడ ఏమైందంటే ఒక బొచ్చ ఎవరినో గాలం తెంపుకొని పోయింది. ఇంత పెద్ద వైర్ వేసుకొని తిరుగుతున్నట్టుంది లోపల. ఇక నేను కొడతంటే నా త్రిబులుక్కు తలిగింది. ఊరక ఏంది ఇది, నా త్రిబులుక్కు తిరిగినే ఉంది, గైచికొస్తుంది ఏంద్రా అని చూస్తారకేంది బొచ్చే. ఉర్రి అక్క ఇది ఎక్కడిది కథరు అని చెప్పి మళ్ళీ చిన్నగా తీసినాం. ఆ వైర్ పట్టుకున్నాం, చిన్నగా తీసి బయట వేసి తల సంచి వేసుకున్నాం. ఇది భగవంతుడు ఇచ్చిన చేప అనుకున్నాం. ఇక వచ్చే నడుము కొట్టాలి. ఆఫ్ చేయి. ఓ దీని వెళ్తే చిన్న గుంజు రైట్ కథ మావయ్య పంట పండింది. ఓ రాయి పెడతాడు లేచేయి. రైట్ సక్సెస్.
ఏడికి పోతావు పో కథ ఇంటికి పోయినా పర్వాలేదు ఇప్పుడు బోనస్లు ఇప్పుడు వచ్చేటి ఇక అంటనా పోయేది కదా ఇది జల్ల దిగుతాను జల్ల మొన్న నిండా పడ్డది జల్ల జల్ల తీస్తున్నా కెమెరా తీస్తా అలసిపోయింది వదిలిపెట్టా మా గుంజి చేసే వైర్ది వేసి గుంజుమా ఎంతకైనా మంచిది వీడియో నువ్వు చాపేడు అమ్మా జల్ల ఊసిపోతాం అని మా వెంకటేష్ కూడా త్రిబులుక్కేసి గుంజిండు. చాలా ఇద్దరం తీసి బయట వేసినాం, ఎందుకంటే ఏ చిన్న ఛాన్స్ కూడా వదులుకోవద్దు కదా. మరి కన్నకు దిగింది అందుకే పోలేదు. ఓకే రైట్ రైట్ ఓకే అంతే. ముచ్చట్లు పెట్టుకుంటున్నా దాన్ని కూర్చుతాం, మంచి ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చున్నాం. అది చేతులు గుంజి ఆపుతాను రా, చూసి కొట్టి కాదు. మళ్ళా పెద్దది తలిగింది, టకటక టకట గుంజింది, తన ఉడబిక్కొని జడపత్తలే కూడా పోయింది. అది సరే సరే పట్టుకోలే ఇదేంది. ఓకే ఇంకోరా మళ్ళా జల్లే గుంజులు అట్లా ఉంది. గట్టి గుచ్చుకుందా? జరుగుమా ఒకసారి అటుండు కాబట్టి కొంచెం ముందుకు.
కరెక్ట్ గుచ్చుకుంటే లేవాట్ అవుతాయి. రైట్. నీళ్ళలో ఉన్నప్పుడు గుడ్డగా పడుతుంది, బయటకు వచ్చినప్పుడు చాలా పెద్దగా పడుతుంది. బరువు పెరుగుతాం సంచిది. రెండు జల్లలే. అంటే ఇప్పుడు అదృష్టం చేప తెచ్చిందిలే, అదే తెచ్చింది లక్ష్మి అన్నట్టు. లక్ష్మణపూర్ అదే. రైట్ సక్సెస్. ఇలా మొత్తం జలన పని పెడతానా, అయితే ఏమైతే చెప్పా కింది పోనిస్తాను నేను, ఇట్లా వదిలిపెడతాను కిందికి, అడుక్కుపోతాను పోతానంటుంది అనుకున్నాను. పడ్డోడు ఎన్నాయని చెప్తాడు ముచ్చట్లు. ఎస్ మొబైల్ సక్సెస్ఫుల్. రైట్. ఓకే మరి. ఐసరా పట్టు, ఐసోర్ పట్టు, ఐలేసా, ఐసరా పట్టు. చిక్కం అల్కగా పోయి లోడ్తో వచ్చింది. చక్కని ఫిషెస్ బయట పోయిన తర్వాత ఫోటో తీసుకున్నాం. చలో రైట్. చలో రైట్. చాలా చక్కటి సాయంత్రం వేళ, చక్కని సాయంత్రం వేళ ఒక సాంగ్. ఓకే రైట్ రైట్. నీ తల ఏదో వీళ్ళకు పోయినట్టు అనిపిస్తుంది, ఇందులోంచి నడుచుకుంటూ పోతుంటే. బరువు బాగానే ఉంది. బరువు బాగున్నాయి. 4 రోజుల తర్వాత చాలా చక్కటి వీడియో. చిక్కం కిర్రు అన్నది కొమ్ములు 20 బయటకు వెళ్ళదు, బయటకి వెళ్తాయి. చచ్చిపోయినామో అది. అది మామకు అదృష్టం చేప కూడా దొరికింది అలా. ఏమది ఏంది అది? అదృష్టం చేప. అదా మా రెండు అట్నే ఉన్నాయి, ఒక తిరిగి ఉన్నాయి. ఓర్ని అమ్మ ఎంత లేవింది. ఓకే గుర్రాలు. రైట్. హాయ్ చెప్పు బ్రో, గణేష్ బ్రో. హాయ్ చెప్పు. ఎస్ హాయ్ చెప్పు. సూపర్. ఓకే రైట్. రైట్. 2 జల్లలు ఎగ్దమ్ ఉన్నాయి. మధ్యత పూసుకున్నారా చక్కని జల్లలు. ఇది మాత్రం దిట్టగా ఉన్నది. అట్లా చూడు. చిరంజీవి. ఎస్ మిసాల్ చూడు, సర్దార్ పాపరాయుడు మిసాల్ నటున్నాయి. రైట్. ఓకే. ఇట్లాంటి ప్లేస్లో చేపలు పట్టుడు ఒకటే అయితే సింగిల్గా నాకు కెమెరా దృష్టి చాలా కష్టం అవు. మా గణేష్ ఉన్నాడు కాబట్టి నాకు చాలా ఈజీ అయింది. వాడు ప్రతి ఒక్క షాట్ నాకు మంచిగా తీసి పెట్టిండు. ఇంకోటి ఏంటంటే అంత లోతు నుంచి జల్లను పైకి లేబట్టాలంటే మా వెంకటపతి కూడా సహాయం చేసి తీసి బయటేసుడు. ఆ రకంగా నాకు సహాయం చేసిన ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. నా సబ్స్క్రైబర్కి కూడా మా అమ్మటే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని చేపలు ఇచ్చినాం. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.